యెహోవా మీకు తోడే ఉండను గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గత 4వ నెలలో ఉపవాస ప్రార్థన మరి దేవుని యొక్క మహిమాత్మై ఎంతో చక్కగా జరిగింది. ఈ 5వ నెల ఉపవాస ప్రార్థన కూడా దేవుని యొక్క కృపగల నామంలో మనము ఇలా ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మనం ఈ 4 నెలల్లో ఎందుకు ఈ ఉపవాస ప్రార్థన జరిపించుకుంటున్నాం అనేది 20 సంవత్సరాల బట్టి చెప్తున్నాను. ఎందుకంటే 2004లో నాకు జబ్బు చేసింది, అప్పుడు చనిపోతాను అనుకున్నాం. దేవుడు నన్ను బ్రతికించి భూమి మీద ఉంచారు కనుక నేను ఆయన కొరకు చేయగలిగింది చేయగలను అని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నా వాక్య ధ్యానంలో ఆ రోజు ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు నాకు అనిపించింది. ఎందుకనంటే ఈ 4వ నెలలో 5వ నెలలో నేను కూడా సిక్ అయితే 4వ నెలలోనే కచ్చిమరి సంఘంలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉండగా డయాస్ మీద ఉండగానే మరి నాకు హార్ట్ అటాక్ రావడం, అక్కడే చనిపోతాను అని అనుకున్నాను. కానీ దేవుడు ఆయన కృపగల నామంలో నన్ను బ్రతికించి ఆయుష్తో భూమి మీద ఉంచారు. మరి భూమి మీద ఉంచిన ఆయనకి నేను ఏం చేయాలి, నేను ఆయన కొరకు ఎలా కష్టపడాలి అనేది నా జీవితంలో నేను ఆలోచన చేసుకుని ఈ వాక్యం చదివినప్పుడు నేను కూడా ఇలా చేయడానికి ప్రయత్నం చేస్తాను అనుకున్నాను. అంతకుముందు 24 గంటలు ప్రార్థన పెట్టేవాడు. 24 గంటలు అంటే ఈరోజు ఉదయం 7 గంటలు కూర్చుంటే రేపు 7 గంటలు అంటే ఒక పగలో రాత్రి అలా కూర్చున్న వాళ్ళందరూ సేవకులు అయిపోయారు, అలా కూర్చున్న వాళ్ళందరూ మాస్టర్లు అయిపోయారు, అలా కూర్చున్న వాళ్ళందరూ విద్యావంతులై ఉద్యోగస్తులయ్యారు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు, మరలా చెప్పుదును వ్యర్థము కాదు. ఎందుకంటే దేవుని కొరకు ప్రయాసపడిన ఏ సేవకుడైనా సరే ఒకవేళ ప్రస్తుతం కష్టాల్లో ఉండొచ్చు, శ్రమల్లో ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, కానీ తర్వాత వారి యొక్క జీవితంలో దేవుడు చేసే మేళ్ళు చాలా గొప్పవిగా మనం చూస్తూ వింటూ ఉన్నాం. అలాగే నా జీవితంలో కూడా ఎప్పుడో 2004లోనే నేను చనిపోయి ఉంటే సేవ ఎంత విస్తరించేది కాదు. ఎందుకంటే సాతాండు నేను శాల్యంగా ప్రార్థన చేస్తుంటే నాకు కూర్చొని నవ్వుతున్నాడు అప్పుడు జప్ చేసిన సమయంలో, ఇది స్టోర్ రూమ్ చేస్తాను అని. అంటే నేను చనిపోతే ఈ రూమ్ ఏమవుతుందని మనది స్టోర్ రూమే. అప్పుడు నేను ఆలోచన చేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను, ప్రభువా నాతోనే ఈ సేవ ఆగిపోతుందా? పిల్లలు క్రైస్తవులే కనుక క్రైస్తవులు పుట్టారు, మామూలుగా క్రైస్తవులుగా బ్రతుకుతారు, క్రైస్తవులుగానే జీవిస్తారు, క్రైస్తవులుగా చనిపోతారు అంతే. కానీ వాళ్ళ సేవకులు కారు నేను లేకపోతేనే అని నేను అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు పరిస్థితి అలా ఉండేది కనుక. కానీ దేవస్థానంలో నేను ఏడ్చాను, ప్రభా ఈ సేవ నాతో ఆగిపోకూడదు, ఈ సేవ నా పిల్లలు చేయలేదు నా ఆశ. ఇది స్టోర్ రూమ్గా చేయొద్దు ప్రభా, ఇది నీ మందిరముగా నీ సేవకి ఇది ఏర్పాటు చేసుకుని ప్రతిష్ఠించాను, ఎప్పుడు ఇక్కడ సేవ జరగాల ప్రభా అని ఆ రోజు నేను చాలా ఏడ్చాను. తర్వాత నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నేను అనుకున్నాను, మనం చేయాలి అని అనుకుంటే చేయగలం ఏదైనాను. 24 గంటలు చేయడానికి అప్పటికి పిల్లలందరూ నా నుండి అంటే సేవకులు అయిపోయి వెళ్ళిపోయారు, వీళ్ళందరూ ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయారు. ఈ బ్యాచ్ లేరు, పాత నీళ్ళంతా వెళ్ళిపోయింది. వచ్చిన కొత్త నీరు ఎలా ఉందనంటే 2 గంటలు 3 గంటలు కూర్చోవడమే కష్టంగా ఉంది. 24 గంటలు అక్కడ కూర్చుంటారు వాళ్ళతోటి. అప్పుడు ఆలోచన చేసి అనుకున్నాను 12 గంటలు పెడతాం ఈ ప్రార్థన అనుకున్నాను. ఈ 12 గంటల ప్రార్థన అంటే నెలకు ఒకసారి పెట్టేవాళ్ళము అప్పుడు. కానీ అలా కాకుండా ఈ 4వ నెల 5వ నెల 7వ నెల 10వ నెల అసలు ఎందుకు యూదులు ఇలా పెట్టుకున్నారు, మనము దీన్ని ఎలాగా పాటించాలి, ఎలాగ చేద్దాం అని అనుకుని నేను ఒక రాత్రి అంతా ప్రార్థన చేసుకుని ఈ వాక్యం అంతా ధ్యానిస్తూ కూర్చున్నాను. దేవుని యొక్క ఆత్మ నాకు నడిపించిన కొన్ని సత్యాలు నేను 20 సంవత్సరాల నుంచి మీకు బోధిస్తానే ఉన్నాను. ఈ సంవత్సరం కూడా నేను ఎప్పుడూ చెప్పేదే కాకుండా ప్రభువా ఇక్కడ ఒక మాట ఉంటుంది మనకి చూడండి. ఆ వాక్యాన్ని 19వ వచనం జకరియా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనంలో సైనికుల కనిపని యెహోవా ఆజ్ఞించేదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలో యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించదు. యోధా ఇంటి వారికి అనే మాట ఎందుకు రాశాడు ఇక్కడ? దీని మీద నేను ధ్యానించాలని అనుకున్నాను. ఎందుకంటే ఎన్ని గోత్రాలు ఉన్నారండి? 12 గోత్రాలు. 12 గోత్ర ఇళ్ళు ఉన్నాయి, 12 గోత్ర కర్తలు ఉన్నారు. కానీ యోధా ఇంటి మీదే ఆయన దృష్టి ఉంచడానికి కారణం ఏంటి? లేదా యోధా గోత్రాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటి? ఆయన ఎందుకు యోధా గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు? యోధా
గోత్రం మీద ఎందుకు ఆయన మనసు పెట్టాడు, యోధా గోత్రికులు ఎందుకు సంతోషిస్తారు అనే మాట రాశారు అని నేను ఆలోచన చేసినప్పుడు, పిలవబడిన వారు అనేక మంది, ఏర్పాటు చేయబడిన వారు ఈ 12 గోత్రాల్లో మీరు ఇంటికి చదువుకోండి. ఆదికాండము 49వ అధ్యాయంలో యాకోబు చనిపోయే ముందు తన 12 మంది కొడుకులు పిలిచి 12 మందిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన ఈ 12 మందిలో ఇద్దరి యొక్క ఆశీర్వాదము, ఒక్కొక్క కుమారుడి యొక్క ఆశీర్వాదం ఒక వచనంలోను, ఒక లైన్లోను, 3 లైన్లోను, 2 లైన్లో ఉండదు. ఇంటికి ఎంత గమనించి చదవండి. కానీ యోధాని గురించి ప్రవచించినప్పుడు, యోసేపుని గురించి ప్రవచించినప్పుడు 4-5 వచనాలు రాస్తాడు. 8వ వచనం కానించి 11వ వచనం వరకు యోధాని గురించిన ప్రవచనం రాస్తాడు. ఎందుకనంటే యోధా నీ సహోదరుల్లో, ఎందుకంటే నీ సహోదరు నిన్ను స్తుతించేవారు, నీ సహోదరుని నేను గొప్పవాడు చేస్తాను, యోధా యొద్ద నుండి రాజదండము తొలగిపోదు అని అంటాడు. ఈ యోధాను గురించిన చాలా మాటలు ప్రవచనం చెప్తాడనమాట, తన భవిష్యత్తును గురించి. తర్వాత యోసేపు గురించి ఫలించేడు కొమ్మని, యోసేపు ఎలాగో ఎగపాకుతాడో, ఎలాగో విస్తరిస్తాడో, ఎలాగో అనేక మందికి ఆశీర్వకరమైన తండ్రిగా ఉంటాడో, తన యొక్క సంతానము ఎంత ఉన్నతంగా విస్తరిస్తుందో, అది ఎలాగో ఆశీర్వదించబడుతుందో అనే సంగతులు కూడా యోసేపు గురించి ప్రవచిస్తాడు. యోసేపు యొక్క సంతానము చాలా పుట్టినోడు ఇద్దరే, ఎవరు? మనష్షే, ఎఫ్రాయిము. కానీ మిగిలిన గోత్రాల కంటే మనష్షే గోత్రము విస్తరించేసిందంట. యోసేపుకి మనష్షే అంటే చాలా ఇష్టం. ఇష్టమని ఎలా తెలుసు మీకు అనండి. యాకోబు గారు తీసుకొచ్చి, నాయన నా కొడుకులు ఇద్దరిని దీవించారంటాడు. దీవించారంటే యాకోబు గారు ఎలా దీవిస్తున్నాడు? ఇలా దీవిస్తున్నాడు. చిన్నోడి మీద ఏమో కుడి చేయబెట్టి, పెద్దోడి మీద ఏమో ఎడ చేయబెట్టి, నాన్నగారు అలా కాదు, వీడు పెద్దవాడు, మీరు కుడి చేయబెట్టి వీడే దీవించండి అంట. బాబు కళ్ళు కనపడారా? బాబు నాకు తెలుసు, కానీ ఈ పెద్దవాడి కంటే చిన్నవాడు చాలా గొప్పవాడు అవుతాడు, చాలా ఘనుడు అవుతాడు, చాలా ఉన్నతుడు అవుతాడు, ఇతను కూడా నేను ఆశీర్వదిస్తాను అని చెప్తాడు. మనష్షే, ఎఫ్రాయిము పేరు పెట్టి ఆశీర్వదించేవారట. మనష్షే వలెను, ఎఫ్రాయిము వలెను నువ్వు ఆశీర్వదించబడు గాక అనే ఒక గొప్ప పేర్లు వారిని బట్టి యూదులు, ఇశ్రాయేలు మననం చేస్తూ ఉండేవారట. ఇక మనష్షే గోత్రం చాలా విస్తారమైపోయిన గోత్రం అయిపోయింది. దేవుడు అనుకున్నాడంట, యోసేపుకి ఎక్కువ సంతానం కావాలని తన పెద్ద కుమారుడిని కుడి చేతి కింద పెట్టి ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు అని అనుకుని అన్ని గోత్రాల కంటే మనష్షే గోత్రము అసలు లెక్కించనంత విస్తారమైన జనాంగం అయిపోయింది. అందుకని వాళ్ళు అంటారు, యోర్దాను దాటిన తర్వాత యోర్దానుకి యువతలు అంటారు, మా సంతానం చాలా ఉన్నారు, మా మనష్షీలు కనుక మేము కొంతమంది యువతలు ఉంటాము, కొంతమంది అవతలు ఉంటాము. ఎందుకంటే చాలా ఎక్కువ మంది మనష్షే గోత్రికులు చాలా లక్షల్లో ఉన్నారు. అందుకనే యోర్దానుకి యువతల కొంత అర్ధ గోత్రము యోర్దానుకి యువతల ఉండేను, అర్ధ గోత్రము యోర్దానుకి అవతల ఉండేరు అనే మాట మనం చదువుకుంటాం. నేను ఎందుకు ఈ విషయం చెప్పినానంటే, యోసేపు ఫలించడు కొమ్మై అతడు నీటి ఊట దగ్గర నాటబడినవాడు అని చెప్పి అతని యొక్క కొమ్మ విస్తారముగా ప్రాకుతూ ఫలించానంటుంది. అంటే ఎంతెంత దూరం ఇండియా ప్రపంచం అంతట్లో ఉన్నారటండి మనష్షే గోత్రికులు, అంత ఎక్కువ సంతానం. ఈ మధ్యకాలంలో ఇండియా దేశంలో ఉన్న మనష్షే గోత్రికులందరినీ యూదులు, ఇశ్రాయేలీలు తీసుకెళ్ళిపోయారట. మనష్షే గోత్రం అంటే వాళ్ళు చాలా గౌరవం, ఎఫ్రాయిమీలు అంటే చాలా విలువైన వారు. ఎవరి సంతానం అంటే వీళ్ళు? యోసేపు సంతానం. దేవుడు యోసేపుని అలాగూ ఆశీర్వదించాడు. ఇప్పుడు నేను యోధా గోత్రం గురించి చెప్పాలని ఆశపడుతున్నాను, చాలాసార్లు చెప్పుకున్నాం. మనం చదువుకున్న వాక్య భాగంలో జకర్యా గ్రంథంలో యోధా ఇంటి వారికి సంతోషమును, ఈ ఉపవాస ప్రార్థన యోధా ఇంటి వారికి సంతోషమును, ఉత్సాహమును పుట్టించును. యోధా ఇంటి వారు ఎవరు? నేను కొన్ని కుటుంబాలు మీ ముందు ఉంచుతాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఈ కుటుంబస్తులు అందరూ ఉంటారు. మనకి యోధా గోత్రపు రాజు, మొదటి రాజు ఎవరు? ఎస్, సౌలు యోధా గోత్రికుడు కాదు.
సౌలు సౌలే మొదటి రాజు, కానీ అతను ఏ గోత్రికుడు? బెన్యామీను గోత్రికుడు. యూదా గోత్రం నుంచి రాజుగా ప్రారంభించిన వారు ఎవరు అని అంటే మనకు తెలుసు. దావీదు, సొలొమోను, తర్వాత రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, ఉజియా, యోతాము, అహాజు, హిజ్కియా, మనష్షే, ఆమోను, హోషియా, యొకన్యా, షయల్తీయా, జెరుబ్బాబెలు, అబీహుదు, ఎలియాకీము, అజోరాను, సాదోకు, ఆకీము, ఎలీహూదు, ఎలియాజరు, మతాను, యాకోబు, తర్వాత యోసేపు. వీళ్ళంతా క్షమించండి, యోసేపు కాదు, యూదా. ఇక్కడ వరకు యాకోబు అంటే యోసేపుని కన్యా కాబట్టి యోసేపు కదండి. అక్కడ యోసేపు గోత్రం యోసేపు కదా. యూదా గోత్రంలో మరియమ్మని వివాహం చేసుకుని యోసేపు ఆ చివరి భాగంలో ఉంటుంది. మీరు మత్తయి సువార్త మొదటి అధ్యాయము ఆ మొదటి వచనాలు చివరి వరకు చదివితే నేను చెప్పిన లిస్ట్ అంతా ఉంటుంది. ఇప్పుడు మన పాటలోకి వచ్చేయండి. నేను రిఫరెన్స్ చెప్తే మీకు బైబిల్ తిరిగేస్తూ ఉంటాను. దేని గురించి చెప్పాలనుకున్నాను నేను మీకు? ఉపవాస ప్రార్థన యూదా ఇంటి వారికి సంతోషమును మనోహరము పండుగలగును. పండుగ ఎప్పుడు చేసుకుంటామరా? నేను మీకు పాత సంవత్సరాల్లో యెహోషాపాతుల గురించి చెప్పాను, హిజ్కియాని గురించి చెప్పాను, ఎస్తేరు గురించి చెప్పాను. ఎందుకనంటే ఎస్తేరు కాలంలో ఆ యూదా ఇంటి వారందరికీ ఒకే దినాన్ని మరణశిక్ష విధించబడింది. అప్పుడు ఎస్తేరు, మొర్దెకై వీళ్ళందరూ కలిసి ఏం చేశారనంటే ఉపవాసుండి ప్రార్థన చేశారు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వారికి ఆ మరణం నుండి విడిపించి వారి శత్రువుని వారే హతం చేసేటట్టుగా ఆ చట్టం తారుమారైపోయింది. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే పండగ చేసుకున్నారు. ఎందుకనంటే మా దేవుడు మా పక్షంగా ఉండి మా యొక్క చీకటిని వెలుగుగా మార్చాడు, మా దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు, మా కన్నీటిని ఆనందంగా మార్చాడు, మా యొక్క మరణాన్ని జీవముగా మార్చాడు. దేవుడు మహిమ కలుగాక. హల్లెలూయా. ఇలాంటి గొప్ప దేవుడు మా దేవుడు అని వాళ్ళు ఏం చేశారంటే ఓ పండగ చేసుకున్నారు. ఆ పండగే మనకు కూడా ఎస్తేరు 3 రోజులు పండగ పెడతామంటాను. కనుక ఇశ్రాయేలీలు సంతానము ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజులుగా ఉన్న ఒక గోత్రమైన యూదా గోత్రము యొక్క సంతోషము, యూదా గోత్రం యొక్క ఆనందము, యూదా గోత్రం యొక్క పండుగ ఎందుకు అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం ఇది ఆలోచన చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము తీసుకోండి. గత ఈ 20 సంవత్సరాల్లో మీకు యెహోషాపాతుల గురించి మనం గత కాలంలో నేర్చుకున్నాం. యెహోషాపాతు ఏ రాజు? యెహోషాపాతు ఏ రాజు? యూదా రాజు. యూదా ఇంటి వారికి మనోహరమైన నేను లాస్ట్ ఇయర్ నేను ప్రతిసారి మెన్షన్ చేస్తాను. ఎందుకంటే క్రిస్మస్ చేసుకున్నామంటే యేసుప్రభు పుట్టిన గురించి చెప్పుకోకుండా ఉంటామా? ఈస్టర్ చేసుకుంటే వృద్ధాల గురించి చెప్పుకోకుండా ఉంటామా? గుడ్ ఫ్రైడే చేసుకుంటే శిలువుల గురించి చెప్పుకోకుండా ఉంటాం. అవి చెప్పుకోవాలి, సందర్భం అదే, దాన్ని బట్టే వచ్చింది మనకి. కనుక బట్టి మనం ఖచ్చితంగా చెప్పుకుంటేనే కానీ మనకి అది అర్థం కాదు. కనుక యెహోషాపాతు కాలంలో వీళ్ళ మీదకి 4 వైపుల నుంచి రాజులు దండెత్తి వచ్చారు. వీళ్ళది ఎంత గోత్రము? యూదా గోత్రము చిన్న గోత్రము. ఎందుకంటే 10 గోత్రాల వాళ్ళు బెన్యామీను గోత్రము ఒకరి మీద కలుపుతామన్నారు. కానీ ఇక్కడున్న వాళ్ళు రాజ్యం వచ్చినది. అప్పుడు రాజు ప్రార్థన చేస్తాడు ఏమనంటే, ప్రభువా 4 వైపుల నుంచి మా మీద దండెత్తి వచ్చారు, మా రాజ్యం చూస్తే చిన్నది, మేము కొంచెం మందిమే ఉన్నాము, సైన్యము విస్తారంగా ఉన్నారు మా మీదకి వచ్చిన వారు, మాకేం చేయటకు తోచిట లేదు, నీవే మాకు దిక్కు. నేను రిఫరెన్స్ తీస్తే టైం సరిపోదని చెప్పేస్తాను, అంతకుముందు మీరు వినయ్య ఇవన్నీ. నీవే మాకు దిక్కు అని 2వ దినవృత్తాంతముల 20వ అధ్యాయము 13-14 బైబిల్ తీయదు మీరు అవును వినండి, నేను చెప్తాను వినండి. మీకు రిఫరెన్స్ కావాలంటే నోట్ చేసుకోండి అంతే. వీళ్ళ ప్రార్థన చేస్తున్నారు. ఎవరెవరు ప్రార్థన చేస్తారు కూడా మీరు చెప్పాలి.
ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు? నేను చాలాసార్లు చెప్పింది ఈ ప్రసంగాన్ని. స్త్రీలు, పురుషులు, యవనస్తులు, పిల్లలు, స్తన్యపానము అంటే బాలింతలు, చంటి బిడ్డలు కూడా వేసుకొచ్చి అందరూ ఒకే చోట మందిరంలో కూర్చుని ఏడుస్తూ ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీవే మాకు దిక్కు. ఈ సైన్యం మీదకి వెళ్ళడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచుట లేదు అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారండి? కుటుంబాల ప్రార్థన. దీన్ని ఏమంటారండి? కుటుంబాలన్నీ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరేంటి తెలుసా? యహజీయేల్. అతని మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి అతడు ప్రవచనం చెప్తున్నాడు. యెహోషాపాతు రాజా, యూదా ప్రజలారా, నా మాట వినండి, మీరు భయపడకండి. మీరు ఎవరు చూసి భయపడతారు? శత్రువులు చూసి భయపడతారు. మీరు జడియకుడి, ఎందుకంటే యుద్ధము మీరు కాదు, యెహోవాయే మీ పక్షముగా యుద్ధము చేయను. హల్లెలూయా. దేవుడు మీ పక్షంగా యుద్ధం చేయాలి. ఎలా చేస్తాడమ్మా? దేవుడు దిగి వచ్చేస్తాడా అని అనుకుంటే వాళ్ళు దేవుడు దిగాడు. దేవుడు దిగి వస్తాడని అనుకుంటే ఖచ్చితంగా దిగి వస్తాడు. మనం అనుకున్న విశ్వాసం మీద మనం ఆధారపడినప్పుడు మనం దేవుని కార్యాన్ని చూడగలము. వీడు యెహోషాపాతు చెప్పినట్లుగా వాడు ధైర్యంతో, విశ్వాసంతో దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడంట, దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడంటని చాలా సంతోషంగా వాళ్ళకి దేవుని మీద నమ్మకం వచ్చింది. సరే, ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు యుద్ధం చేస్తాడు, మనం ఏం చేయాలి అనేటప్పటికి రాజుకి ఒక ఆలోచన వచ్చింది. ఒక ఆలోచన వచ్చి రాజు అంటాడు, యూదా ప్రజలారా, మీరందరూ యాజకులందరూ ఒక ప్రక్కకు వచ్చేయండి అన్నాడు. యాజకులందరూ ఒక ప్రక్కకు వచ్చేసిన తర్వాత వాళ్ళకందరికీ క్వైర్ డ్రెస్ ఇచ్చాడు. మీరు కొన్ని విషయాలు నేర్చుకోండి పిల్లలు. ఎవరు పెట్టారు? క్వైర్ డ్రెస్ ఎవరు ఏర్పాటు చేశారు తెలుసా? యెహోషాపాతే. యాజకులకి అందరికీ వస్త్రాలు కుట్టించి వాళ్ళకందరికీ నూతన వస్త్రాలు ఇచ్చి మీరందరూ ఈ వస్త్రాలు ధరించుకొని ఏం చేస్తారనంటే దేవుని స్తుతించండి. ఏమని స్తుతించాలి? మీకు నేను చాలాసార్లు చెప్పాను. 136 దావీదు కీర్తనలో ఒక మాట యాజకుడు చెప్తాడు, ఒక మాట ప్రజలందరూ చెప్తారు. ఒక్కసారి ఒకవేళ ఆ వాక్యం మీకు కావాలంటే ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఎలాగ స్తుతించేవారు? యెహోవా దయాళుడు. మీరందరూ ఒక మాట అనాలి. అప్పుడు ఏమన్నా అందరూ ఏమనాలి? మీరందరూ ఆయన కృప నిరంతరం ఉండును అన్నమాట. ఇప్పుడు అనండి, మాట చదవము నువ్వు. ఇంకోటి, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇదే చేశారండి వాళ్ళు. ఈ అధ్యాయంలో వాళ్ళు ఏం చేసేవారంటే స్తుతి. దేవుడు చేసిన పరాక్రమ కార్యములను జ్ఞాపకం తెచ్చుకుని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇప్పుడు మనం ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి తెలుసండి? నేను చెల్లిస్తాను. పొద్దున ప్రభువా, రాత్రిలో నాకు మంచి నిద్రని విశ్రాంతిని ఇచ్చావు, ఉదయకాలం నాకు మెలకు ఇచ్చి ప్రార్థన చేయడానికి నాకు ఆరోగ్యం ఆశించావు, నీకు వందనాలు ప్రభా. ఆహారం పెట్టావు, నీకు వందనాలు. ఆశించావు, నీకు వందనాలు. సేవ ఇచ్చావు, నీకు వందనాలు. మందిరాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. గృహాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. నా కొడుకుని కోళ్ళు ఇచ్చావు, నీకు వందనాలు. నా కూతుర్ని అల్లుని ఇచ్చావు, నీకు వందనాలు. నాకు మనవరాలు ఇచ్చావు, నీకు వందనాలు. ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇంతే కదా. మీ వెండి బంగారం నాకు అక్కర్లా, మీ ధనధాన్యాలు నాకు అక్కర్లా. నేను కోరుకునేది కృతజ్ఞతాస్తుతి చెల్లించడం. దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి మనం ఏం చెల్లించాలన్నమాట అండి. కనుక ఏమి ఇచ్చాడో వాటిని మెన్షన్ చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడని ఆ యొక్క కీర్తన రాశాడు దావీదు. ఈ కీర్తన వీళ్ళు పాడుతున్నారు. ఈ కీర్తన వీళ్ళు పాడుతున్నారు, వీళ్ళ స్తుతి చెప్తున్నారు. ఆ వెళుతూ ఉండగా ఒక మాట అంటాడు యెహోషాపాతు వార్తకి, యూదా ప్రజలారా, నా మాట మీరు వినండి. మీరు యెహోవాను నమ్ముకొనుడి, మీరు కృతార్థులవుదురు. యెహోవాను నమ్ముకొనుడి. కృతార్థులు అవ్వడం అంటే ఏంటి? పాస్ అవుతారు. ఎవరిని నమ్ముకోండి? క్షమించండి. మీరు యెహోవాను నమ్ముకోండి, మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవర్తన నమ్ముకోండి, కృతార్థులు అంటారు కదా. యెహోవాను నమ్ముకోండి, స్థిరపరచబడతారు. దినవృత్తాంతం 20:20 ఉంటుంది అన్నమాట. యెహోవాను నమ్ముకోండి,
ఏమంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంటే స్థిరమైన భక్తిలో ఉంటాం. మనుషుల భక్తి మీద మనం ఉండకూడదండి. మనుషుల వైపు మనం చూడకూడదండి. సేవకుల వైపు కానీ, లేకపోతే సేవకురాండ్ర వైపు కానీ, లేకపోతే స్నేహితుల వైపు కానీ, లేదా మన అభిమానుల వైపు చూస్తే ఎప్పుడు ఒకలాగే ఉండదండి ప్రేమ. ఈ రోజు నేనంటే ప్రాణం ఉండొచ్చు, రేపొద్దున నా మాట మీకు కష్టం వచ్చినప్పుడు నేను విరోధం అవ్వచ్చు. ఇది సహజం. ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాదంటుంది వాక్యంలో. ఎప్పుడు ఒక మనిషి ఒకడికి ఇష్టడుగా ఉండలేడు. అలాగే మనం ఈ లోకంలో ఏ మనుషులను చూసినా మన భక్తి స్థిరంగా ఉండదు. ఆవిడ చూసి నేను మారు మనసు పొందానండి, ఆవిడ ఎంతో అనుకున్నానండి, కానీ ఆవిడండి పోయింది. మనుషుల వైపు చూడొద్దు, నువ్వు దేవుడి వైపు చూడు. నీ భక్తి స్థిరంగా, దేవుడు మారని వాడు, మార్పు చెందని వాడు. ఆయన యందు నువ్వు భక్తి కలుగుంటే నీ భక్తి స్థిరంగా ఉంటుంది. అలాగే ప్రవక్త చెప్పిన మాట, సేవకులు చెప్పిన మాట, దేవుని మాట అన్నామండి. వాక్యం మేము చెప్తున్నాం అనుకోండి, ఎవరు చెప్తున్నారు అనుకోవాలండి? అలా అనుకుంటేనండి నా మీద కోపడుతుందా మీకు? దాని గురించి బయటగా చెప్పుకుంటారా? ఎందుకంటే మాట్లాడేది నువ్వు కాదు, తండ్రి ఆత్మ నీలో నుండి మాట్లాడని మత్తయి సువార్త 10:19 సేవకు పిలిచాడు. ఇప్పటికి నేను ప్రిపేర్ అవును. ఏం చెప్పంటే ప్రభావం ప్రార్థన చేసుకుంటాను, ఏదైనా కొత్త ప్రసంగం ప్రభావం ప్రార్థన చేసుకుంటాను. మాట్లాడేది నువ్వు కాదు, తండ్రి ఆత్మ నీలో నుండి ఆ మాట్లాడేది దేవుడు. అమ్మ దేవుడు అంతా ఈరోజు మాట్లాడాడండి. మాట్లాడితే ఏం చేస్తామంటే దిద్దుకుంటాం. దేవుడు మాట్లాడితే ఏం చేసుకుంటామండి? దిద్దుకుంటాం. లేదంటే నా గురించే చెప్పింది అని ఆవిడ అంటది, ఆవిడ గురించే చెప్పింది అని ఈవిడ అంటది, ఈవిడ గురించే చెప్పింది. ఏమండి ఎవరి గురించి చెప్తానండి? అత్తగారేమో మా కోడలు మీటికి వచ్చి చాలా బాగా చెప్పాడండి మా కోడలు గురించి అందంటే అత్తగారు. మా అత్తగారు బుద్ధొచ్చారు చెప్పాడండి అందంటే కోడలు. ఎంతకని ఇద్దరు గురించి చెప్తే ఇద్దరు ఇలా ఎవరి గురించి ఆవిడ గురించి చెప్పినప్పుడు ఈవిడ గురించి ఆవిడ గురించి చెప్పడం ఇలా. అందుకే ఎవరు బతుకుమాట. ఈ రోజులో చాలా మంది బ్రతుకులు మారుపడడానికి కారణం తెలుసా? చెప్పిన వాక్యము ఎవరి గురించి కాదు, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు, దేవుడు నేను ఏం నేర్చుకోవాలి ఈ రోజు, ఈ రాత్రి లేదా ఈ పగలు, ఈ ఆరాధనలో వాక్యం నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అనుకుంటే మన జీవితాలు బాగుపడతాయి, మన ఆత్మీయ జీవితం మెరుగుపడుతుంది. ఎందుకంటే మనుషుల కోసం మన భక్తి చేయడలా, మనం చేసే భక్తి దేవుని కొరకు చేస్తున్నాము, మన కొరకు చేసుకుంటున్నాము, మనకి దేవునికి కనెక్షను. కనుక ఇక్కడ యెహోషాపాతు అన్నాడు, మీరు స్థిరంగా భక్తిలో ఉండాలంటే ఆయన నమ్ముకోండి. మీరు దేవుని మాటలు, ప్రవక్తల మాటలు, సేవకుల మాటలు వినండి, నమ్మండి. అప్పుడు మీరు వాటిలో మీరు విజయాన్ని చూస్తారు. అలాగే వీళ్ళు వెళ్ళి పాటలు పాడుతున్నారు. శత్రువులు చూస్తేనేమో చాలా విస్తారంగా ఉన్నారు. సరే వీళ్ళు మధ్యలో ఒకళ్ళు వెళ్ళి చూసారంట, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము అని వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళు వెళ్ళేటప్పటికి వీళ్ళందరూ చచ్చిపోయినారంట. ఏంటి మనం ఎవరు యుద్ధం చేయలేదు కదా, ఎంత సైన్యము శవాలుగా మార్చబడ్డాయి. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారనంటే వాళ్ళు ఒక దగ్గర బంగారం అవుతారు, ఎంత బంగారం వచ్చేసింది, ఇంకో దగ్గర బంగారం తీసుకొని ఎంత బంగారం వచ్చేసింది, ఇంకో దగ్గర బంగారం తీసుకొని ఇంకా రోజు పోగు చేసుకున్నారంట. టైం తెలియలేదంట, గంటలు తెలియలేదు, రోజులు తెలియలేదు. ఎక్కడ మామూలు ప్రసంగాలు కూర్చోనంటే ఒక 2 గంటలు అవుతాడు, ఒక పూట అవుతాడు, మాకు తెలిసిపోతారు 2 గంటలు అయిపోయింది. వాళ్ళకంటే ఆ బంగారం దోచుకుంటా ఉంటే, పోగు చేసుకుంటా ఉంటే 3 రోజులు పట్టిందంట. ఇక పొయ్యిలేదంత బంగారం సంచులు నిండిపోయి అంట. అసలు వాళ్ళు ఏమడిగారండి దేవుణ్ణి? శత్రువుల చేతి నుండి మమ్మల్ని తప్పించు ప్రభా, నీవే మాకు దిక్కు. వారు అడిగింది శత్రువుల చేతి నుంచి మా ప్రాణాలే కాపాడమని. కానీ దేవుడు అడుగుబాటన్నిటికంటేను, ఊహించబాటన్నిటికంటేను అది ప్రాణాలే కదా, మీకు కావాల్సిన ధనాన్ని కొలుస్తాను పట్టుకెళ్ళండి. దేవుడు మహిమ కలుగాక, హల్లెలూయా. వారికి విస్తారమైన వెండి బంగారాలతోటి, సమృద్ధి సంపత్తోటి వారి గృహాలకు వారు తిరిగి వెళ్ళారు. ఇప్పుడు వారి యొక్క దుఃఖము ఎలా మార్చబడిందండి? యోధా ఇంటి వారికి మనోహరమైన సంతోషమును, మనోహరం ఇంటికెళ్ళే పండుగ చేసుకోవాలి కదా, వాళ్ళు పండుగ చేసుకున్నారు కదండి. కనుక సంతోషమును మనోహరము.
అలాగే ఇస్కే గురించి ఇస్కే కూడా ఏ రాజు? యూదారాజు. ఇస్కే గురించి కూడా మనం నేర్చుకున్నాం. చిన్న పట్టణము, చాలా గొప్ప రాజు, అశ్వరుడు రాజు. చాలా సైన్యం వేసుకుని వచ్చాడు. నువ్వెంత, నీ పట్టణం ఎంత, నీ ప్రజలు ఎంత, ఇలా తగలబెడితే గుప్పుడు మూడవుతారు. అతిశయముతోటి మాట్లాడుతున్నాను. ఇసుకి అంటాడు, ఏం మాట్లాడవాలంటే అతను ఆడు వంశకన్నా వాడు ముందు తింటాడు, రంకులేస్తాడు, అయినా మాట్లాడు. ఏం మాట్లాడదు. మన నోటి మీద వేడి వేసుకుంటే దేవుడు మాట్లాడతాడు. దేవుడు మెంటల్ గాక మనం కూడా అంతేనండి. మన మౌనంగా ఉంటే దేవుడు మాట్లాడతాడండి. మన మాట వేస్తే ఆడ మాట వేస్తా తెలుగు, ఇంకా దేవుడు కలుపు చేసుకోడు. మనం అంటాం కదండి, నువ్వు ఒక మధ్యవర్తికి వెళ్ళామనుకోండి, నువ్వేమో చేసావు అమ్మ అడుగుతాడు, నువ్వేమన్నాడు, మీరు ఇద్దరు వేసుకున్నారు కదా, నీ మాట అమ్మ తెలిపోయింది, ఇక నేనేం చెప్పను. నువ్వు మాట్లాడుకుని అంటే అమ్మ ఎందుకమ్మా అన్నావు ఆవిడ అడుగుతాను. కానీ నువ్వు మాట్లాడితే ఆవిడ మాట్లాడేసింది, ఇంకా నేను కలుగు చేసుకోవడం ఎప్పుడు ప్రయోజనం? అలా దేవుడు కూడా అంతే. మనం మాట్లాడకుండా ఉంటే దేవుడు కలుగు చేసుకుంటాడు. మనం మాట్లాడేసుకుంటే దేవుడే కలుగు చేసుకోడు. మీరేమి మాట్లాడొద్దు, దేవుడు కలుగు చేసుకుంటాడు. ప్రవక్త దగ్గర పంపించాడు యెషయా గారు. ప్రవక్త దగ్గరికి పరిస్థితి ఇది, ఏం చేయాలో మాకు తోచలేదు. ఇంట్రడక్షన్లోనే ఉన్నాను నేను. ఏమి చేయుటకు మాకు తోచటలేదు, ఏం చేయాలి అనేసి వాళ్ళు దుఃఖపడతా ఉంటే అప్పుడు ప్రవక్త అంటాడు, మీరేం చేయొద్దు, మీరు ప్రార్థన చేసుకోండి అంతే. దేవుడు చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? మన దేవుడే ఎంత గొప్ప దేవుడు తెలుసా? వీడేమో ఇక్కడికి ఇద్దరికి వచ్చాడు, ఎరుషలేము మీద అంత కళ్ళు. అప్పుడు ఇప్పుడు ఎందుకంటే అప్పుడు బంగారు దేవాలయం కళ్ళు, ఇప్పుడు ఏ వ్యాపారం సరే వాళ్ళ మీద కళ్ళు. సాతాను చేసే క్రియలు ఇవన్నీ. అప్పుడు ఒక వదంతు. ఏంటి వదంతు అంటే, ఒక వార్త వచ్చింది అశ్వరు రాజు దగ్గరికి. సనారేబు రాజు గారు, మీరు ఈ ఎరుషలేము నుంచి తిరుగుతున్నారు, మన దేశం మీదకి వేరే శత్రువు వచ్చాడు, మన దేశాన్ని కొలబెట్టుకుపోతాడు, ఇప్పుడు మనం అక్కడ వాటితో యుద్ధం చేయాలండి, వీడి సంగతాలు చూద్దామంటే అప్పుడు ఉత్తరం రాసి పంపిస్తాడు. పంపించి, ఇదిగో నేను మరలా వస్తాను, నీ పట్టణాన్ని తగలబెట్టిపోతాను, నువ్వు ఏదోటి ఆలోచించుకొని నాకు సరెండర్ అవుతావా, లేకపోతే నీ పట్టణాన్ని నీ ప్రజల్ని నాశనం చేసుకుంటావో అని చెప్పి ఉత్తరం రాసి పంపించేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉత్తరం పెట్టుకుని తీసుకు ఏం చేశాడరా? ఇది తెలుసు కదా మీకు. ఏం చేశాడు? దేవుని ఆలయంలోనికి వెళ్ళి ఉత్తరాన్ని పరిచి చేతులు దాని మీద పెట్టి ప్రార్థన చేస్తాడు. అందుకే నేను చెప్తాను, సమస్యలు ఉన్నవాళ్ళు, అప్పులు ఉన్నవాళ్ళు పని చేయడారా, అప్పుల లిస్ట్ అంతా ఒక పక్కన రాసుకోండి. మీకు ఇవ్వాల్సిందే ఒక పక్కన రాసుకోండి, మీకు ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా ఒక పక్కన రాసుకోండి. మీరు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలా అది కూడా రాసుకోండి, మీకు ఎవరైనా ఇవ్వాలా అది కూడా రాసుకోండి. ఆ రెండింటిలో చేసేట్టు ప్రార్థన చేయండి. మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేస్తారు, మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తారు. దేవుడు మహిమ కలుగాక. హల్లెలూయా. దేవుడు అలా చేశాడు నా జీవితంలో. నేను అనుభూతిగా చెప్తున్నాను, నేను ఊరినే చెప్పను, నా జీవితం ప్రతి అనుభూతినే నేను చెప్పాను. ఈ నేను టార్గెట్ పెట్టిందండి, ప్రభువా ఇగో ఈ అప్పులు ఉన్నాయి, డిసెంబర్ నెలకల్లా నాకు ఈ అప్పులను తీరిపోవాలి. పని లేదు వచ్చేస్తాను వాడు మా ఆయన గారు, పని లేని డబ్బులు పంపునని వాడు ఆయన. కానీ నేను మాత్రం ప్రాబ్లం చేశాను, నాకేం తెలియదు. ఇల్లు కట్టడం మొదలుపెట్టి నేను అప్పులు అన్ని అప్పులు తీర్చేయాలి. హార్ట్ అటాక్ వస్తే ఏం రాస్తాను తెలుసండి, నేను చనిపోతే కనుక వెంటనే నా పేరు నా 5 సెంట్లు స్థలం అమ్మేసి నా అప్పులని నా ప్రేయర్ మీటింగ్ ముందే అప్పులని తీర్చేయండి అన్నాను. ఎందుకంటే అప్పులున్న వాడు పర్లోకి వెళ్ళడం, నేను అప్పులుండే పర్లోకి వెళ్ళను కనుక నేను నా ప్రేయర్ మీటింగ్ కాకుండానే అప్పులని తీర్చేయండి అని చెప్పి నేను కాగితం డైరీ రాసి డైరీ నా తల కింద పెట్టుకుని నా చేతుల్లో కప్పు నూనె వేసుకుని గుండె మీద పెట్టుకుని ప్రార్థన చేశాను. ప్రభువా నేను చనిపోతే నన్ను క్షమించి నీ రాజ్యంలో చేర్చుకో, నా పాపములు తప్పిదములు ఏమైనా ఉంటే, ఒకవేళ నేను బ్రతకడం నిశ్చితమైతే నా శాస జీవితం నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి నా యొక్క భక్తిని స్థిరపరచు అని ప్రార్థన చేసి కళ్ళు మూసుకున్నాను. నిద్రపోయాను, నేను ఇంకా చనిపోతాను అనుకున్నాను. కానీ 4 గంటలకి తెల్లవారుజామున ఒక స్వరం వినబడుతుంది, అమ్మా అమ్మా అని. మా నాన్నగారు వచ్చేయమనుకుని గబ్బగా లేచి తలుపు తీశాను, గేట్ తీశాను, రోడ్డు మీదకి వెళ్ళాను. ఎవరు కనబడలా. లోపలికి వచ్చి గడియారానికి చూశాను, 4 అయింది. అప్పుడు అనుకున్నాను, ప్రభు నన్ను పిలిచారు. దేవుడు వెనుకలుగా హల్లెలూయా. ప్రార్థన చేసుకోవడం ఒకసారి లేకపోతే కాలికి వెళ్ళకుండా వస్తారు ఆయన. కాలికి వెళ్ళ నొక్కారని మా ఆయన గారు కూడా తలుపు తీసుకున్నాను. ఏం లేదండి నేను ప్రార్థన లేగలేదనేసి ఆయనే నొక్కాడు కాలికి వెళ్ళ. నేను ప్రార్థన చేసుకోవడం మీరు పడుకోండి అనేదండి. అలాంటి అనుభవాలు నా జీవితంలో. అప్పుడు తలపద
సభలోకి వచ్చిన తర్వాత మధ్యలోకి అప్పుడు తెలిసింది అక్కడ కొబ్బరి నూనె సీసా ఉన్నది. నేను రాసిన డైరీ ఉంది, ఇప్పుడు కూడా రాసిన కావాల్సి చూద్దు కానీ 80 ఏళ్ళు అది జరిగింది. అప్పుడు దేవుడు నన్ను బ్రతికించాడు. తర్వాత ఎన్నో పర్యాయములు. నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, మన జీవితంలో మనము దేవుని కొరకు పని చేయాలి అని అనుకుంటే మనలను చంపడానికి సాతానికి కానీ శత్రువులు కానీ ఎవ్వరికి ఎటువంటిది అవకాశం దేవుడు నమ్మాలి. ఆయన పరిస్థితుల్ని మార్చేయగలిగిన దేవుడు. ఇప్పుడు వీడు దేవుని యొక్క నేను ఏం చెప్పాను, పరిచయ దేవాలయంలో ప్రార్థన, అప్పులు పరిచయ దేవాలయంలో ప్రార్థన చేశాను. నేను అప్పులతో చనిపోకూడదు, అప్పుడు బది బయటపడ్డాను, కానీ అప్పులతో చనిపోకూడదు ప్రభు, ఎప్పుడైనా తీరిపోవాలి అని నేను 2 పాత్రల మీద 2 చేతులు రాసి చేతులు పెట్టి ప్రార్థన చేశాను. దేవుని యొక్క మహాకృప మాకృష్ణ గారు పంపించి డబ్బుతో మాకు ఇల్లు కట్టమని అక్క ఆఫ్ చేసి అప్పులే తీర్చేశాను. ఎందుకంటే అప్పులు తీరిపోతే మనకు శాంతిగా ఉంటామండి. అప్పులతో ఎంతమందినండి నిద్రపోతుందా? ఆడేమంటారు, ఈడేమంటారు, ఎవరు ఫోన్ చేస్తారు, ఏమీ లేదనుకోండి, ఇంకెందుకు సరే పర్వాలేదు, మన అడిగేవాడు ఎవడు ఉన్నాడు, హ్యాపీగా పడుకుని నిద్రపోవచ్చు. అది నా యొక్క ఆశ, నా యొక్క ఆలోచన. ఇక్కడ హిజ్కియా కూడా దేవుని మందిరంలో తీసుకెళ్ళి అది పరిచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఒక కార్యం జరిగించాడు. ఆ యొక్క అక్కడ వెళ్ళిపోయి వారి దేవతకి నమస్కారం పెట్టి దానికి వెళ్తామని మొక్కడానికి తలైలో ఉంచాడు. వాళ్ళ కొడుకులే వచ్చి పట్టాలని నరికేశాడు. ఐతోపేలు యొక్క ఆలోచనలు తారుమారు చేయమని ప్రార్థన చేస్తే ఐతోపేలు లేకుండా చేశాడు దేవుడు. హల్లెలూయా. ప్రభా, ఇదిగో ఈ రాజు మా దేశం మీదకి వచ్చి మమ్మల్ని ఇలా భయపెట్టాడు ప్రభా అని ప్రార్థన చేస్తే ఆ రాజునే లేకుండా చేశాడు దేవుడు. హల్లెలూయా. ఎంత కృపగల దేవుడు, ఎంత జాలి గల దేవుడు, ఎంత కనికరం గల దేవుడు. తీర్పు తీర్చినప్పుడు అంత రోషం గలవాడు. చాలా మంది అనుకున్నారు ఆ యేసు ప్రభు ఏమన్నాడు, ఏం చేయడు, మనం తిట్టినా ఏమన్నాడు, ఎందుకంటే జాలి గల దేవుడు. కరెక్టే, కానీ చూస్తాడు, ప్రతి వారికి సమయం ఇస్తాడు. మార్పు చెందకపోతే పెళ్ళును తిరుగుతుందంటండి. వాడు హాస్పిటల్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదండి. వాడు కోట్లు ఉండొచ్చు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి, కానీ వాడు కోట్లు కాదు కదా, ₹1 కూడా అవకాశం లేకుండా క్షణాల్లో తీసి పడతాడండి. ఆటంకం ఉన్న ప్రతి అడ్డు బండలను నేను తొలగిస్తానన్నాడు. ఆటంకమైన వస్తువులను నేను తీసి పారేస్తానంటాడండి. అవకాశం ఇస్తాడు ప్రతి వారికి మార్పు చెందడానికి. మార్పు చెందడానికి అవకాశం ఇచ్చినప్పుడు మార్పు చెందకపోతే వారి జీవితాలు ఎలా ముగిస్తాయో వాళ్ళకే తెలియదు, ఎవరికి తెలియదు. కనుక సమయం ఉండగానే మన సమయాన్ని ఏం చేసుకోవాలన్నమాటండి, సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు జరిగింది ఏంటంటే 2 లక్షల మంది తీసుకుని వచ్చాడు, 15,000 మందిని తీసుకుని వెళ్ళడానికి 1,85,000 మంది అక్కడే పెట్టాడు. పెట్టి నేను మరలా వస్తాను, అప్పుడు ఈ దేశం మీద మన దాంట్లో వల్ల మీరు ఇక్కడే ఉండండి, వాళ్ళు బయటకి అక్కడికి వెళ్ళకుండాలని రాకారికి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో తెలుసండి, వీడు తెల్లారి లేచి బయటికి చూసేటప్పటికి 1,85,000 మంది సైన్యాన్ని ఒక్క దూత హతమార్చింది. దేవుడికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఒక్క దూత, దేవుడి గారు ఒక్క దూత చాలండి స్మాష్ చేయించగలరు. పండుగ గ్రంథం చదివితే తెలుస్తుందండి దేవుని యొక్క ఉగ్రత గొప్పతనం. ఒక్క దూత 1,85,000 మందిని హతమార్చేస్తారు. రాజు లేడు, సైన్యం లేదు, చిన్న రాజ్యమే, ఓ చిన్న రాజే. యూదా ఇంటి వారికి ఉపవాస ప్రార్థన ఏమైందండి, సంతోషమును మనోహరమైన పండుగ, ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగ. శ్రమే సమస్య అయినా మన దేవుడు కృపగల దేవుడు, మనను విడిచిపెట్టే దేవుడు కాదు అనే విషయాన్ని మనం గమనిస్తాం. 2వ దినవృత్తాంతంలో 14వ అధ్యాయము ప్రారంభించి 2-3 వచనాలు చదువుతాను. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను. ఈ మాట అందరం కలిపి చదువుదాం. 2వ వచనము 2వ దినవృత్తాంతము
14వ అధ్యాయము 2వ వచనం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించెను. ఏ రాజు గురించి చెప్పారు? యెహోషాపాతు రాజు గురించి, హిజ్కియా రాజు గురించి, ఎస్తేరు గురించి చెప్పారు. వీడు దేవునికి అనుకూలంగా ఉన్నారు. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. దేవుడు అద్భుతాలు చేయాలంటే మన భక్తి ఎలా ఉండాలంటే దేవునికి మన భక్తి దేవునికి అనుకూలంగా ఉండాలి. మన భక్తి మనకు అనుకూలంగా ఉండే ప్రయోజనం కాదు. అందుకని ఇక్కడ ఈ చక్కటి మాట రాస్తారు ఆసాను గురించి. తన ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను. నెంబర్ 1 అనుకూలముగాను. అయిపోయిందా? రికార్డ్ అయిపోయిందా? ఓకే. దేవుని స్తోత్రం చెప్పి రాకండి. అనుకూలముగాను. అనుకూలం అంటే ఏంటి చెప్పంటారా? ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి వివాహం చేశాం. ఈ అమ్మాయికి ఏం చెప్తామండి? అబ్బాయికి అనుకూలం. మా అమ్మాయి దగ్గర 10ంటికి లేసేదాన్ని, ఇక్కడ కూడా 10ంటికే లేస్తాను. మా అమ్మాయి ఇంటికి నేను జీన్స్ ప్యాంట్లు వేసుకుని షర్ట్లు వేసుకుని నేను నా ఫ్రెండ్స్తో కలిసి తిరిగి నేను ఇక్కడ కూడా అయ్యే వేసుకుంటాను అంటే అక్కడ కుదరదమ్మా. నీ భక్తికి అనుకూలంగా ఉండాలి నువ్వు అని చెప్తావు. నీ భక్తికి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించాలి. నీ భర్త చీర కట్టుకోమంటే చీర కట్టుకోవాలి. నీ భర్త డ్రెస్ వేసుకోమంటే డ్రెస్ వేసుకోవాలి. ఆయనకు అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే ఒక ఆఫీసర్ భార్య, నేను మా పాప చెప్తూ ఉంటాను, నువ్వు ఒక ఆఫీసర్ భార్యవమ్మా కనుక నువ్వు ఎలా ఉండాలంటే భక్తికి అనుకూలంగా ఉండే భార్యగా ఆఫీసర్ భార్యగా ఉండాలి. నీ నైట్లు వేస్తాను మాకు చాలాసార్లు తింటూ ఉంటాను. అనుకూలంగా ఉండాలి. నైటీలు ఎప్పుడు వేసుకోవాలండి? నైట్ వేసుకోవాలండి. ఇది ఈజీగా ఉందనుకుని పగలు కూడా వేసుకోవడానికి తిరుగుతున్నారు. ఆడవాళ్ళు తిట్టినా సరే పర్వాలేదు. దీని పద్ధతి అంటారండి, రాత్రి నువ్వు స్నానం చేసి చీరపేసి నైట్ వేసుకో. ప్రొద్దున్నే తెల్లారగట్లే లేచి నువ్వు ఉదయకాలం స్నానానికి వెళ్ళి స్నానం చేసి చీర కట్టుకో. అప్పుడు నువ్వు కుటుంబానికి నీ భర్తకి అనుకూలమైన బిడ్డగా ఉంటావు, గౌరవం తెచ్చిన దానిగా ఉంటావు. నేను వేరే పెద్ద పెద్ద ఇళ్లలోనూ నేను చూస్తానండి. చంద్ర బ్రదర్స్ కుటుంబాలు నేను 30 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. పిల్లలు చిన్నప్పటి నుంచి పెద్దోడయ్యారు, పెళ్ళి అయ్యి అయినా సరే వాళ్ళ పద్ధతులు అప్పుడు ఇప్పుడు ఒకలాగా ఉంటాయండి. పిల్లలు ఎప్పుడు నేను నైట్లో చూడలేదు. కోర్టు ఉన్నవాడండి వాళ్ళు. అంత పద్ధతి అంటారు. దాన్ని ఏమంటారండి? పద్ధతి అయిన పిల్లలు అంటారండి. భర్తలకు అనుకూలంగా ఉండాలి, కుటుంబానికి అనుకూలంగా ఉండాలి. పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండాలి. మీ జీవితాలు అనుకూలంగా ఉండకపోతే అది మీ జీవితానికి మీకు ఆశీర్వాదం రాదు. ఇప్పుడు మన భక్తి ఎవరికి అనుకూలంగా ఉండాలండి? మన భక్తి అమ్మకి అనుకూలంగా ఉన్నా, స్నేహితురాలకు అనుకూలంగా ఉన్నా, లేకపోతే మనకి కావాల్సిన వాళ్ళకి అనుకూలంగా ఉంటే ప్రయోజనం లేదండి. మన భక్తి దేవునికి అనుకూలంగా ఉండాలి. ఆశ భక్తి. ఆశ ప్రాచీన చాలా చక్క భక్తి కలిగిన వాడు. ఆయన ఎలాంటి భక్తి చేశాడు అనేది ఈరోజు ఈ వాటి నుంచి మనం గమనిస్తాం. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడు. యెహోవా దృష్టికి అనుకూలంగా. యెహోవా కను దృష్టి భూలోకం అంతా సంచరిస్తుంది. నువ్వు లేచుట, నువ్వు కూర్చుంట సమస్తమే అని తెలుసు. మన భక్తి దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి అని అంటే ఆయన ఎప్పుడు మనల్ని చూసినా, నేను సంఘంలో చూసినా నీ భక్తి అలాగే ఉండాలి. నేను ఎప్పుడు చెప్తాను, మనం బజార్లో పెట్టబడిన ఆనవకాయ కొన్నవాడు గుర్తు చూస్తాడు, కొన్నోడు గుర్తు చూస్తాడు. నేను ఇంట్లో వాళ్ళు గుర్తు చూస్తారు, సంఘంలో గుర్తు చూస్తారు, నీ యొక్క ఆఫీసులో గుర్తు చూస్తారు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ చూస్తారు. ఎక్కడ చూసినా నీ భక్తి, నీ విశ్వాసం, నీ క్యారెక్టర్ ఒకలాగానే ఉండాలి. అమ్మో ఎంత బాగా పాడేస్తుందో, ఎంత బాగా ప్రార్థన చేస్తుందో, అమ్మో ఎంత భక్తనండి ఆవిడ అని సంఘంలో చెప్పొచ్చు మన గురించి. ఎందుకంటే మన భక్తి సంఘానికి అనుకూలంగా ఉంది కనుక. నేను మన ఇంటికి వెళ్ళిన తర్వాత మన భక్తిని
మన ప్రక్కవాడు చూస్తారు, దేవుడు చూస్తాడు. ఎంత ప్రార్థన చేసి ఈవిడైనా ఇంటికి వస్తారు కూతురు పురాణం మోటి మాటలు, దేవునికి ఆయాసకరమైన పనులు, ఇతరులకి కోపం వచ్చే పరిస్థితులు, ఇవన్నీ దేవునికి అనుకూలమైన భక్తి కాదు. దేవుడు నిన్ను ఇంట్లోనూ చూస్తాడు, బయట చూస్తున్నాడు, మందిరంలోనూ చూస్తున్నాడు, ఫంక్షన్లోనూ చూస్తున్నాడు. ఎక్కడ చూసినా నీ సాక్ష్యం పాడవకూడదు. ఎక్కడ చూసినా దేవుడిని ఎందుంచిన ఆ యొక్క గొప్ప నా సేవకులని యోగును చూచితివా అని ధ్యానం చేశాడు సాతానుడు ప్రభు. రేపొద్దున మన గురించి ఆయన చెప్పాలి, నా కుమార్తెను చూసావా, నాకు చూసాం. ఇంట్లో ఒకలాగా ఉంటుంది, బయట ఒకలాగా ఉంటుంది. బయట పట్టినప్పుడు ఒకలాగా ఉంటుంది, బిందెట్టినప్పుడు ఒకలాగా ఉంటుంది. అలాంటి భక్తి కాదు దేవుడు మనం చూసి మన నుంచి మెచ్చేది. మన భక్తి ఎప్పుడు ఏది పట్టినా సరే మన భక్తి ఒకలాగానే ఉండాలి. అందుకని ఆశా భక్తి దేవుడు అంగీకరించాడు. అతడు అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై, యథార్థత దేవుడు ఏం కోరుకున్నాడండి? యథార్థత. ఎవరు యథార్థంగా జీవిస్తారో వారు విలువ గలవారుగా ఉంటారండి. యథార్థంగా ఉన్న వాడికి ఇంటి తాళాలు ఇచ్చేస్తాం, యథార్థంగా ఉన్న వాడికి బ్యాంక్ కార్డు ఇచ్చేస్తాం, యథార్థంగా ఉన్న వాడికి ఏదైనా అప్పగించేస్తాం. ఎందుకంటే వాళ్ళు పైసా పుట్టుకోరు, వాళ్ళు ఏమి టచ్ చేయరు. ఎందుకంటే వాడు యథార్థవంతులు. వాడు గొప్పవాడు కాకపోవచ్చు, కానీ వాడు యథార్థత చూడండి, అది వాళ్ళకి విలువ తెచ్చిపెడుతుంది. యథార్థత వాళ్ళకి ఘనతను తెచ్చిపెడుతుంది. యథార్థత వాళ్ళ జీవితానికి ఒక గొప్ప స్థాయిని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే యథార్థంగా పనివాడు ఒక జమీందారు దగ్గర పనిచేశాడు. లాస్ట్లో వెళ్ళిపోతూ మౌలి గారి దగ్గర చాలామంది డ్రైవర్స్, ఫ్యూడ్స్, ఆయన కింద వర్కర్స్ చాలామంది ఉంటారు. ఎప్పుడు ఆయన్ని యథార్థంగా ఉన్న వాడికి వస్తా ఆయన ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు కదా. ఆయన ఇంట్లో డైనింగ్ టేబుల్ అని చేస్తాడు, లేదా మతం అనేది చేస్తాడు, సోఫా సెట్ అనేది చేస్తాడు, లేదా దానికి అనుకూలంగా ఏమైనా గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏమైనా ఉంటే అవి శాంక్షన్ చేసి వచ్చేస్తాడు. ఎందుకంటే అతను యథార్థంగా ఉన్నాడు. అలాగే జమీందారు దగ్గర ఒకటి యథార్థంగా ఉన్నాడంట. అతనికి తన ఆస్తులు వీళ్ళమని రాశాడంట అండి. ఆస్తులు సగభాగం అతనికి ఇవ్వండి అనేసి రాశాడంట. ఎందుకంటే యథార్థంగా ఉన్నాడు. నా దగ్గర చిన్నపిల్లవాడుగా వచ్చాడు, ముసలివాడైనా సరే వాడి యథార్థతలు ఎక్కడా నేను తప్పు పట్టలేదు. దేవుడు మన యథార్థమైన భక్తిని చూస్తున్నాడండి. యథార్థత ఆశాలో దేవుడు యథార్థతను చూచాడు. యథార్థంగా నడిచిన వాడే అన్య దేవతల బలిపీఠమును పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టి, ఇవన్నీ నండి వాళ్ళ నాన్నమ్మ పెట్టారు ఈ విగ్రహాలన్నిటిని. వీటన్నిటిని ఏం చేశాడు తెలుసండి? పగలగొట్టేశాడు, అన్నీ పారవేశాడు. అమ్మో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని అనుకోలే, ప్రజలు ఏమైనా అనుకుంటారేమో అనుకోలే. ఎవరికి భయపడ్డాడండి? దేవుడికి భయపడ్డాడు. దేవుడు సంతోషపెట్టాలనుకున్నాడు, దేవుడి కొరకు జీవించాలనుకున్నాడు. అందుకని దేవుడు ఆశాన్ని ఎలా ఆశీర్వదించాడు అక్కడక్కడ కొన్ని మాటలు చెప్తాను. 7వ వచనం కోసం చూడండి. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయిస్తే నెమ్మదండి? మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించింది కనుక ఆయన మనకు నెమ్మది కలుగు చేశాను. ఎందుకంటే శత్రువులు వచ్చారు, ఎప్పుడు శత్రువు వస్తూనే ఉంటాడు, ఎప్పుడు శత్రువు మన పక్కనే ఉంటాడు. సాతాను గడు ఎక్కడ ఉన్నాడండి? ఎప్పుడు దొరుకుతామని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. కనుక మనము ఆయన ఆశ్రయించాము కనుక ఆ శత్రువు బారి నుండి మనం తప్పించగలడు, సాతాను చేతి నుండి మనల్ని విడిపించగలడు. కనుక ఆయన గురించిన సంగతులు చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఈరోజు నేను యోధా గురించి చెప్తున్నాను, యోధా వారి గురించి మనం నేర్చుకున్నాము. యోధా వారితో అని చెప్తాడు, యోధా వారికి ఎలాగో ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేశాను. ఎవరికి నెమ్మదండి?
ఆశ్రయించిన వారికి నెమ్మది అన్నాడు కదండి. మనం యెహోవాను ఆశ్రయించితిమి అన్నాడండి. ఆశ్రయించితిమి అంటే ఆయన నమ్ముకున్నాం. ఆయనే మన కేడము, ఆయనే మన దుర్గము, ఆయనే మనకు సహాయము, ఆయనే మనకు తోడు కనుక ఆయన మనం ఆశ్రయించాం. ప్రభువా నా పరిస్థితి నాయన, ప్రభువా నీవే మాకు దిక్కని వాళ్ళు ఆశ్రయించిన మూలంగానే కదా హిజ్కియా జీవితంలో కానీ యెహోషాపాతు జీవితంలో కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆశ్రయించాడు కనుక అందుకని ఆశా కూడా అన్నాడు మనము ఆయన ఆశ్రయించింది కనుక ఆశ్రయించిన వారికి ఏం కలుగు చేస్తానంటండి నెమ్మదిని. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉంటుంటే కంటే పాడుకుంటామండి. నెమ్మది లేకుండా ఎంత ఉంటే ప్రయోజనం అండి. చాలా మంది ఇళ్ళలో చాలా ఉంటుంది, కావలసినంత ఆహారం ఉంటుంది, కావలసినంత డబ్బు ఉంటుంది, కావలసినంత బంగారం ఉంటుంది, ఏముండదండి మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే వారు దేన్ని ఆశ్రయించారంటే డబ్బును ఆశ్రయించారు, డబ్బు సంపాదించుకున్నారు. ఏమండి నయోమి ఏమి ఆశ్రయించారండి? మోయాబు దేశం ఆహారం ఆశ్రయించి వెళ్ళింది, ఆహారం సమృద్ధిగా ఇచ్చాడు. డబ్బును ఆశ్రయించి వెళ్ళింది, డబ్బును సమృద్ధిగా ఇచ్చాడు. సుఖభోగాలను ఆశ్రయించి వెళ్ళింది, అవి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ నెమ్మదిచ్చాడా? నెమ్మదిచ్చాడా? ఏమి ఆశ్రయించింది? లోకాన్ని ఆశ్రయించి వెళ్ళింది. దూరదేశంలో ఆహారం ఉన్నదని వ్యాపారం అక్కడ చేసుకుందామని వెళ్ళారు, చేసుకున్నారు, చాలా ధనం సంపాదించారు, అక్కడ ఉన్న గొప్పింటి పిల్లల్ని సంబంధం చేసుకున్నారు, చాలా సంబరంగా చాలా సంతోషంగా జీవితం వెళ్ళిపోతుంది. మరి దేవుని ఆశ్రయించలేని కారణాన్ని బట్టి ఎంత ఉన్నా ఒక్కొక్కటి తరిగిపోవడం మొదలైంది. భర్తకి వ్యాధి వచ్చింది, చనిపోయాడు. పెద్ద కుమారుడికి వ్యాధి వచ్చింది, చనిపోయాడు. చిన్న కుమారుడు చనిపోయాడు. ఉన్నదంతా పోయింది. మధురముగా వచ్చాను, ఇప్పుడు ఎలాగనుకున్నాను? మారాగల. ఎవరిని ఆశ్రయించడం వల్ల? లోకాన్ని ఆశ్రయించడం వల్ల. కానీ రూతు దేవుని ఆశ్రయించి వస్తుందండి. హల్లెలూయా. ఏమీ లేదు, సమృద్ధి కలిగింది నయోమి. కానీ దేవుని ఆశ్రయించలేని కారణం బట్టి ఉన్నదంతా కోల్పోయి మారాగా తిరిగి వస్తుంది. ఏమీ లేని రూతు, సమస్తమును కోల్పోయిన రూతు దేవుని ఆశ్రయించి వస్తుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము. నీవు ఎక్కడ చనిపోతే నేను అక్కడే, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడే పాతి పెట్టబడతాను, అక్కడే ఉంటాను. దేవుడిని ఆశ్రయించి వచ్చింది. అందుకని దేవుడు రూతుని ఎంతగా ఆశీర్వదించాడండి. బోయాజుకి రూతు పుట్టిన కుమారుడు ఓబేదు, ఓబేదుకు పుట్టిన కుమారుడు యెషయి, యెషయికి పుట్టిన కుమారుడు దావీదు, దావీదు వంశములో గోత్రములో పుట్టిన యేసు ప్రభుకి ఆ తరాలకి తల్లిగా ఉంది. దేవుడు మహిమకరంగా హల్లెలూయా. దావీదుకి తాతమ్మగా ఉంది. ఏ యోగ్యత లేనిదే విధవరాలు, మోయాబురాలు, అన్యురాలు అసలు కలుపుకోవద్దన్నాడు దేవుడు అసలు ఆ జనాంగాన్ని. అయినా తన యొక్క తప్పిదంలో తన పాపం తెలుసులో ఒప్పుకుంది, విడిచిపెట్టింది, ఆశ్రయించింది. ఎవరిని ఆశ్రయించిందండి? దేవుని ఆశ్రయించింది, యెహోవాను ఆశ్రయించింది కనుక మూడు వారి నా జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు వారి నా జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఇది కంటిన్యూ అవుతుందా? ఓకే, వచ్చారైతే కొంచెం ముందుకు జరగండి. నాకు వచ్చి కూర్చుంటారు. ఈ కుర్చీలో పెద్ద కూర్చుంటారు. దేవుని స్తోత్రం. చదువుతాం. ఆసాపు దేవుని ఆశ్రయించుటను బట్టి ఆసా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం చెప్తున్నాడు మాట. ఏమనంటే ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగ చేశాను. మనం దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు మనకి ఏం కలిగేస్తాడండి?
శత్రువుని మిత్రులుగా మార్చేస్తాడు. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. మనకి విరోధంగా ఉన్న వారిని మన పక్షము వారిగా మార్చేస్తాడండి. అంతకుముందు మన గురించి చెడు మాట్లాడిన వాళ్ళని మన గురించి మంచి మాట్లాడడం చేస్తారండి. ఎందుకంటే మనం ఆయన ఆశ్రయించింది కనుక ఆయన మన చుట్టూ ఉన్న వారిని మనకి నెమ్మది పరిచాడు. నెమ్మది చుట్టూ నెమ్మది కలుగ చేసినాడు. దేశం ముందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. నేను ఏం వచ్చిందో ప్రశ్న చూడండి. ఆ కాలంలో డాళ్ళు ఈటలను పట్టుకొని 3 లక్షల మంది యోధావారును కేడమును ధరించిన విల్లు వేయు 2 లక్షల మంది 80,000 మంది బెన్యామీనీయులు కూడిన సైన్యము ఆసాకు ఉండేది. వీరందరూ పరాక్రమశాలై ఉండేది. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుపోయాను. వారు మారేషు వద్ద జపాత అను పల్లపు స్థలములకు పంక్తులు తీర్చి ఉన్నాము. యుద్ధము కలుపగా ఆసా తన దేవుడిని యెహోవాకు మొరపెట్టి ఆగుదామండి. ఇక్కడ ఇప్పుడు ఎవరు యుద్ధానికి వచ్చారండి? ఎవరి మీదకి యుద్ధానికి వచ్చారు? ఆసా రాజు మీదకి కూషీలు రాజు యుద్ధానికి. కూషీలు అంటే ఎవరో తెలుసా? కూషి దేశపు స్త్రీ. కూషీలు అంటే నిగ్రోస్. వాళ్ళు చాలా బలంగా ఉంటారు, చాలా లావుగా ఉంటారు, చాలా ఎత్తుగా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు. కనుక ఎంతమంది వచ్చారంటే వీళ్ళకి 1000 సైన్యము. చూడండి అక్కడ ఉంటుంది చూడండి. కూషీయుడైన జరహు 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు వచ్చాను. అప్పుడు ఇప్పుడు శత్రువు ఆసా మీదకి వచ్చాడు. ఇతడుకున్న సైన్యాన్ని తీసుకున్నాడు. కానీ యుద్ధానికి కలిపే ముందు ఏం చేస్తాడండి? ప్రార్థన చేస్తాడు. మన జీవితం ఇది మనం నేర్చుకోవాలండి. దేనికైనా సరే ముందు మనము ప్రార్థనతో ప్రారంభిస్తే అది దేవుడు మనకి విజయంగా మార్చగలడు. ఇక్కడ ఏమైనా ప్రార్థన చేస్తున్నాడో చూద్దాము. 11వ వచనం 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11. ఆసా తన దేవుడిని యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయకు అంటామండి. యెహోషాపాతు ఏం ప్రార్థన చేశాడు చెప్పండి? తొందరగా చెప్పాను నేను కదా. విస్తారమైన సైన్యానికి యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. ఎందుకంటే మా చిన్న రాజ్యము, యూదా రాజ్యము చిన్న రాజ్యము, మాకు శక్తి చాలదు. ఏమి చేయటకు మాకు తోచలేదు, నీవే మాకు దిక్కు. అది యెహోషాపాతు రాజు చేసిన ప్రార్థన. తీసుకుని ఏమైనా ప్రార్థన చేశాడు? నేను అంతా చెప్పలేదు, మీకు అంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఆ రాజును జయించాను, ఆ దేవతను జయించాను, ఆ దేవుళ్ళు ఆ రాజుల్ని వాళ్ళు ఏమి విడిపించారా? మిమ్మల్ని మీ దేవుడు నా చేతి నుంచి విడిపించడానికి అని రాసుకొచ్చాడు కదా. దాన్ని ఎత్తుపెట్టి ప్రార్థన చేశాడు. ప్రభువా, అతడు యుద్ధం చేసి జయించిన రాజులు గొప్పవారు కావచ్చు, ఆ సైన్యం చాలా ఎక్కువ కావచ్చు, కానీ వారి దేవతలున్నారే వాళ్ళొక్క రాయి కర్ర. కానీ మేము సైన్యం తక్కువే, మా దేవుడు ఉన్నవే, నువ్వు జీవమాల దేవుడు. హల్లెలూయా. మమ్మల్ని అతని చేతిలోంచి విడిపించగల సర్వశక్తిమంతుడు మేము నమ్ముతున్నాం. అది ఆ ప్రార్థన. ఆ ప్రార్థన ఆలకించి ఏం చేశాడంటే ఒక దూతను పంపించాడు. 1,80,000 మందిని హతమార్చాడు. తన కుమారుడి చేతులు నాకు చచ్చేటట్టు చేశాడు. వాడి యొక్క భయం మా మీద లేకుండా చేయని ప్రార్థన చేశాడు. ప్రభా, వాడి చేతులు మమ్మల్ని అప్పగించదు ప్రభా అని ప్రార్థన చేశాడు. ఆసా కూడా అదే ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన? నాకంత సైన్యం లేదు, మన విస్తారమైన సైన్యం 1000 మంది, 1000 10,000 కాదు, 100,000 కదండి, 1000 అంటే ఎంత సైన్యమో. ఎక్కడ బాగా తక్కువ చెప్పేస్తారు. 10 లక్షలు. ఇంత సైన్యము విస్తార 10 లక్షల సైన్యము విస్తారంగా తన ముందు కనబడతామంటే నేను దగ్గరికి యుద్ధానికి వెళ్ళాలని కొంచెం మందితోటి అని భయపడలేదు. దేవుడిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే,
ప్రభువా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలమైన వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. బలము లేని వారికి సహాయం చేయుటకు బలవంతుడు. నేను స్కూల్ ఎక్కలేకపోయిందనండి జబ్ చేసినప్పుడు. నాకు ఈ గుణంతా 99% అంటే హోల్ అయిపోయి ఊపిరతరా స్కూల్ ఎక్కలేకపోయేదాన్ని. నేను ప్లేట్ కట్టుకొని గ్లాస్ కట్టుకొని ఎప్పుడో మర్చిపోయాను. ఇంచుమించు సంవత్సరం ఎట్లాంటి పరిస్థితులు పెడతాను కూడా ఉన్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. బలము నా యుద్ధం ఉన్నది, మరలా చెప్పుదును బలము నా యుద్ధం ఉన్నది. మన దేవుడు బలవంతుడండి, ఆయన శక్తివంతుడు. మాకు బలము చాలదు ప్రభువా, మా సైన్యం చాలా తక్కువ ఉన్నది, వాళ్ళ సైన్యం చాలా విస్తారమైనది, ఏం చేయుటకు మాకు తోచుటలేదు. ఇది ఆశా యొక్క ప్రార్థన. మాకు బలము చాలదు, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఎవరు నమ్ముకున్నామండి? నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అదే పడుకుంటాను. ప్రభా నేను నిన్ను నమ్ముకున్నాను, నీవే నా రాజువు, నీవే నా రక్షకుడు, నీవే నన్ను విడిపించగలవు, నీవే నన్ను తప్పించగలవు, నీవే నన్ను బ్రతికించగలవు, నీవే సమస్యను పరిష్కరించగలవు, నీవే చేయగలవు. ఏదైనా సరే నీకు అసాధ్యమైంది ఏం లేదు ప్రభా. ఆస్వాదే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నేను నిన్నే నమ్ముకున్నాను, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించడానికి బయలుదేరినాను. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపై నీ జయమందనీయకుము అని ప్రార్థించగా యెహోవా 12వ వచనంలో కలుపుతాం. యెహోవా ఆ కూషీయులను ఆశయత యోధావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయి. హల్లెలూయా. ఎవరు చేశారని చెప్తామండి? మేము నమ్ముకున్నాం ప్రభా, నీ మీద విశ్వాసం తెస్తానని అందరికి. నా సైన్యాన్ని బట్టి, నా బలాన్ని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా తెలివిని బట్టి, నా శౌర్యాన్ని బట్టి కాదు, కేవలం నిన్ను బట్టే నేను వెళ్తున్నాను దానికి. నువ్వు సహాయం చేస్తావని నమ్మికతో వెళ్తున్నాను, నీవు నాకు తోడుగా ఉన్నావని విశ్వాసంతో నేను వెళ్తున్నాను అని బయలుదేరినప్పుడు దేవుడు కలుగు చేసి మనం కూడా అలాగే దేవుడికి అప్పగించాడు. ప్రభా ఈ సమస్య నా వల్ల కాదు, ఈ పిల్లల్ని బాగు చేయడం నా వల్ల కాదు ప్రభా, ఈ భర్తని మార్చుకోవడం నా వల్ల కాదు ప్రభా, ఈ పరిస్థితిని చక్కపరచడం నా వల్ల కాదు, కానీ నీ చేతికి అప్పగించేస్తున్నాను, నువ్వు ఎవరినైనా ఎలాగైనా మార్చగలవు ప్రభా అని మనం ఆయనకు అప్పగించినప్పుడు ఆయన ఎలాగైనా మార్చగలిగిన దేవుడు. అదే మాట చెప్తున్నాడు మాట అండి. 13వ వచనం చదువును. ఆ సాయం అతనితో కూడా ఉన్న వారిను గెలారు వరకు వారిని తరుమగా కూషీలు మరలా పంతులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయి. యెహోవా భయము, హల్లెలూయా, యెహోవా భయము చేతను. ఈ మాట చదివినప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది. శోభన పట్టణము కరువుతో ముట్టడి వేయబడింది, లోపల ఆహారం లేదు, మామిడి కట్టే చాలా ఖరీదైపోయింది, 5 రూపాయలు. అసలు గాడి తలకే తినరు, అది 80 రూపాయలు అయిపోయింది. తినని కూడా పడేసి కూడా అంటే అంత కరువు, పిల్లలు వండుకు తినేంత కరువు. అప్పుడు ప్రార్థనలు పంపించాడు రోజు. సరే మీరు ఏడుస్తున్నారు కదా, దేవుడి సహాయం కోరొచ్చారు కదా, రేపు ఈ రోజుకి ఈ సమయానికి మీకు 1 రూపాయికి మానికుడు అంటే సేరు కేజీ అనుకున్న మన భాషలో ఎవరును కదండి. 1 రూపాయికి సన్నని పిండిని కేజీ, 1 రూపాయికి ఎవరు 2 సేర్లను మీకు దేవుడు ఇస్తాడు అన్నాడు. వచ్చినాడంటాడు, ఆకాశం వాకిలు ఇలా ఇప్పేసి కుమ్మరించేసిన ఆ రేటుకి అమ్మలేమయ్యా, ఊరిక ఏం చెప్తున్నావు నువ్వు అని అంట. నువ్వు దేవుని మాట నమ్మలేదు కనుక నువ్వు చూస్తావు కానీ తినపో అన్నాడంట. సరే ఏదో పిచ్చోడు ఏదో చెప్పాడు అనుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడు ఇప్పుడు దేవుడు ఎంత గొప్పడండి, కుష్ఠరోగం ఉపయోగించుకున్నాడండి ఆయన కార్యం చేయడానికి. ఆయన కార్యం చేయడానికి చదవలక్కర్లా, ఆయన కార్యం చేయడానికి గొప్ప అక్కర్లా. దానికంటే ఆదివారం సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వాళ్ళు
పిలిచారు మహిళా ఆదివారానికి 2 వర్తమానాలు ఇవ్వమని. అంతకుముందు కూడా వాళ్ళు 150 సంవత్సరాలు యానివర్సరీ చేసుకున్నప్పుడు నన్ను స్పీకర్గా పిలిచారు 3 రోజులు. దేవుని దయ వల్ల దేవుని కృప బట్టి ఏదో అక్కడ చాలామంది స్పీకర్లో 3 వచ్చాము, అందరూ వాక్యం చెప్పి ఎవరికి వచ్చేసాము. కానీ మళ్ళీ వాళ్ళు పిలిచినప్పుడు నాకు దేవుడు నా ఏడ చూపిన ప్రేమకి నేను చాలా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాను. ఎందుకంటే 6,000 మంది సిట్టింగ్ కూడా చర్చ్ అది. చాలా గొప్పవాడు. నేను వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా అందరూ విద్యావంతులు, ఉన్నతమైన బైబిల్ జ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళ మధ్య నేను వాక్యం చెప్పడం అంటే ప్రభువా అప్పుడంటే ఆడవాళ్ళ సదస్సు అది. అంతకుముందు నేను మాట్లాడితే ఆడవాళ్ళ సదస్సు, అంత ఆడవాళ్ళే ఉంటారు. ఇప్పుడు అలా కాదు, ఆరాధన అంటే అందరూ ఉంటారు. డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, పాస్టర్లు ఉంటారు, పెద్ద పెద్ద స్పీకర్లు ఉంటారు. నా ఎదురుగా చాలా మంది పాస్టర్లు తెలిసిన కూర్చున్నారు. చాలా భయం వేసింది నాకు, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 9వ వాక్యం చదువు అని అంటాడు. సియోను సువార్త ప్రకటించున్నానా ఉన్నత పర్వతం ఎక్కు. నాకంటే మామూలుగా 2 డయాస్ ఉంటాయండి ప్రతి చర్చిలను. పెద్ద డయాస్ ఏమో చర్చ్ పాస్టర్ గారు ఉపయోగించుకుంటారు, మిగిలిన వాళ్ళకి చిన్న డయాస్ ఇస్తారు. సహజంగా లెమెన్స్కి లేడీస్కి పెద్ద డయాస్ ఇవ్వరండి మమ్మల్ని. కానీ నాకు అక్కడ వాళ్ళు పెద్ద పాస్టర్ గారు వాడుకునే పెద్ద డయాస్ ఇచ్చారు, సెంటర్లో ఉన్న పెద్ద డయాస్ ఇచ్చారు. బహుశా మీరు చూస్తుంటారు. మళ్ళా దేవుని చెప్పైతే పెట్టేస్తాను, మన గ్రూప్కి లింక్ ఇచ్చారు. ఆ రోజు వాళ్ళు వాక్యం చెప్పినప్పుడు లైవ్లో. ఉన్నత పర్వతం ఎక్కుము యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము, భయపడగా ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించుము. అదండి యోధా పట్టణం అంటే, యోధా పట్టణం అంటే పిలువబడినవారు, ఏర్పాటు చేయబడినవారు, క్రైస్తవులు, దేవుని నమ్మిన వారు, వాక్యం తెలిసిన వారు. పట్టణాల్లో, యోధా పట్టణాల్లో ప్రకటించు, భయపడగా ప్రకటించు, బలముగా ప్రకటించు. దేవుని యొక్క మాట చాలా గొప్పదండి. దేవుడు అలాగే బలంగా వాడుకున్నాడండి. దేవుని యొక్క మహాకృప చొప్పున అందరూ ఎంత సంతోషపడారో. చాలా చక్కగా చెప్పారమ్మా, చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారమ్మా. మొదట వర్తమానం, మొదట సర్వీస్కి పునరుద్ధానం గురించి మాట్లాడాను. 2వ వర్తమానం ఆరోహణ గురించి మాట్లాడాను. దేవుడు ఆయన కృపగల నామంలో ఆయన బలమైన పాత్రగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడ్డాను. ఇంకొక వాక్యం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూద్దాం, దేవుని యొక్క వాక్యం వచ్చేస్తాము, ముగింపులోకి వస్తాము. ఆశ ప్రార్థన చేస్తాడు 12వ వచనంలోను. జయమంది వాడి మీద ఏంటంటే, నీవే మా దేవుడవు, నరమాతులను నీపైని జయమందనీయము అని ప్రార్థనగా, యెహోవా ఆ కూషీలను ఆశ ఎదుటను యోధావారి ఎదుటను విలువనీయక వారి మొత్తినందున వారు పారిపోయింది. యెహోవా భయము వారి చుట్టూ ఉన్న కారణాన్ని బట్టి 14వ వచనం గుర్తు చేస్తున్నాను. గెరారు చుట్టూ ఉన్న పట్టణములలోని వారందరికీ యెహోవా భయము వచ్చెను. ఇప్పుడు ఈ కుష్ఠరోగులు ఏం చేస్తున్నారనంటే, మనకి ఇక్కడ ఆహారం లేదు, ఇక్కడ చచ్చిపోతాము కనుక ఆ చచ్చిపోవడం లేదు, ఫిలిస్తీన్ ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళు పెడితే తిన్నా లేకపోతే చంపితే చచ్చిపోదాం అనుకుని వెళ్ళారు. వాళ్ళు నడుస్తూ వెళ్తా ఉంటారంట. అది ఎంత స్పీడ్ నడుస్తారంట. వాళ్ళ కాళ్ళకి వేళ్ళు ఉండవు, కాళ్ళకి బలం ఉండదు, వాళ్ళ కాళ్ళకు గుడ్లు కట్టుకుని ఉంటారు. వాళ్ళు వేస్తే అడుగుకి శబ్దం వస్తుందా, ఆ శబ్దం వినబడుతుంది, అసలు పక్కలకే వినబడదు. ఆ శబ్దం అంటే శత్రువులకి రథములను గుర్రములను కలిగిన శబ్దముగా వినిపింపచేశారట. హల్లెలూయా. ఆయన అనుకున్నారంట, అమ్మో వీడు వేరే రాజుల్ని కేపు తెచ్చుకున్నారు మన మీదకి యుద్ధానికి, కనుక వాళ్ళందరూ వచ్చి మనల్ని చంపేస్తారు కనుక మనం ప్రాణం దక్కించుకుని పారిపోదాం అనుకుని ఉన్నట్టు విడిచిపెట్టి పారిపోయారంట. మీరు వెళ్ళి చూస్తే అన్ని ఖాళీగా ఉన్నాయి. ఆహారం తిన్నారు, బంగారం అక్కడ ఏమున్నాయి అన్ని తెచ్చుకున్నారు, దాచుకున్నారు. ఇలా మనం చేయడం బాగలేదు, మనం వెళ్ళి మనం చెప్పడం పాప అసలు మన అంత లోపల కరువుతో ఉన్నారు కదా అని వచ్చి చెప్తే ముందు రాజు నమ్మలేదు. కానీ వాళ్ళు చచ్చిపోయినా ఎక్కడ చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయి నష్టమేముంది, ఒకసారి చూద్దాం ఏంటి చెప్పింది అని పంపిస్తే వారు వెళ్ళంత లెక్క పారిపోయినంత లెక్క పారేసుకొని పోయారట. అప్పుడు బస్తాలు తెచ్చేసుకున్నారు ఎలా ఉంచుకోవడానికి, అవన్నీ తీసుకొచ్చి నేను కమ్మడం మొదలు పెట్టారు. ప్లాట్తో చెప్పినట్లుగా 1 కేజీ రూపాయికి 1 కేజీ
సన్నపిండి రూపాయికి 2 కేజీలు ఎవరు వేస్తామనేటానికి జనాలు కిక్కిరిసిపోయి వచ్చి ఆయనే కదండి వెళ్ళొచ్చిన ఆయన మీద బడి తొక్కేడుతుంది తెచ్చిపోయాడు పాపం చూశాడు కానీ తినలేదు. యెహోవా కార్యములు ఆశ్చర్యం. ఆయన మనకు కార్యం చేయాలంటే ఎవరైనా పడుకుంటాడండి. ఇశ్రాయేలుని కరుణించి విడిపించడానికి కుష్ఠరోగం వస్తున్నాడు. వారి యొక్క అడుగుల శబ్దం అంట గుర్రాలు రథాల శబ్దం దాకా వాళ్ళకి వినిపింపచేసాడంట. మనం చెప్పుకున్న రాజులు చరిత్రలో వాళ్ళు రాజ్యించినది వారు కొద్దిమంది, కానీ వారి నమ్మిన దేవుడు గొప్పవాడు. అందుకని దేవుడు వారి పక్షంగా గొప్ప కార్యం నమ్ముటని వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యం. కనుక నమ్మి ప్రభు కొరకు యథార్థంగా జీవించడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికీ అనుగ్రహించిన కాక. పరిశుద్ధుడు అయిన మా దేవ ప్రేమ మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మీ ఉచితమైన కృపను బట్టి ప్రేమను బట్టి ఈ క్షణం వరకు నన్ను మమ్మల్ని సజీవులుగా ముందుంచిన ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రములు. ఈ 5వ నెల ఉపవాస ప్రార్థన, 4వ నెల ఉపవాసము, 5వ నెల ఉపవాసము, 7వ నెల ఉపవాసము, 10వ నెల ఉపవాస ప్రార్థన యూదా ఇంటి వారికి యెరూషలేము పట్టణస్థులకు మనోహరమును సంతోషమును అనుగ్రహించే ఒక ఉన్నతమైన ఆయా పండగగా వారు ఆచరించి ఆరాధించేవారని వాక్యము రాయించి పెట్టారు. మేము కూడా ప్రభువా ఈ 5వ నెల ఉపవాస ప్రార్థన జరుపుకుంటున్నాం. యూదా ఇంటి వారికి ఏర్పాటు చేయబడి రక్షించబడిన వారికి ఇది సంతోషమును ఆనందమును ఇచ్చే పండగ. మా జీవితంలో ఆ దీవులు మేము పొందుకుని మీ కొరకు జీవించడానికి దేవుడు తన కృపా సహాయము ప్రభా మీ సన్నిధి మీ పరిశుద్ధాత్మ అభిషేకముతో ఈ స్థలాన్ని నింపుతున్న దేవానికి వందనాలు. కూడిన ప్రతి బిడ్డను అభిషేకిస్తున్న ప్రభానికి వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డ ఆశీర్వాదం పొందుకున్నట్లుగా నీ దీవులతో నింపుతున్నవాడా నీకు వందనాలు 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 వందనాలు. ఓ లార్డ్ జీసస్, థాంక్ యూ థాంక్ యూ థాంక్ యూ. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, వచ్చిన ప్రతి బిడ్డని అభిషేకంతో ఆ రాజులు ఎలా నమ్మారో ప్రభా, యెహోషాపాతు ఎలా నమ్మి అద్భుతాలు చూచాడు, హిజ్కియా ఎలా ప్రార్థించి అద్భుతాలు చూచాడు ప్రభా, ఎస్తేరు మొర్దెకై ప్రార్థించాలని అద్భుతం చూశారు, ఆసా ప్రార్థించి ఎలాంటి అద్భుతాలు చూచాడు. మా జీవితంలో మేము కూడా అట్టి విశ్వాసము ప్రభా, నీకు మేము అనుకూలమైన భక్తి చేస్తే, యథార్థమైన భక్తి చేస్తే మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మా శత్రువులను ముద్దులుగా మార్చే దేవుడు అని మా జీవితంలో మరి ఒక్కసారి రుజువు చేసుకోవడానికి, మా విశ్వాసాన్ని బలపరచడానికి మాకు తోడైనవాడా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ కూడిన బిడ్డని కృపాస్తానికి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి నేను బ్రతిలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.